మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణ చిత్రపటాలకు పత్తి రైతులు పాలాభిషేకం నిర్వహించారు. 10 రోజుల విరామం అనంతరం పత్తి కొనుగోలు ప్రక్రియను పునః ప్రారంభించేలా కృషి చేసినందుకు గాను పత్తి రైతులు హర్షం వ్యక్తం చేశారు. పత్తి కొనుగోలు సమస్యను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, సిసిఐ చైర్మన్ లలిత్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లి సిసిఐ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు ప్రక్రియను మళ్లీ ప్రారంభమయ్యేలా కృషి చేసినందుకు గాను ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణకి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. పత్తి కొనుగోలు మళ్ళీ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా మొదలైందని చెప్పి వారు కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిన్న వివేక్ గారితో పాటు కిషన్ రెడ్డి గారితో మాట్లాడి టెక్స్టైల్ మినిస్టర్ గిరిరాజ్ గారి మీద ఒత్తిడి తెచ్చి సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ సిఎండి గారు లలిత్ కుమార్ గారితో మాట్లాడి వారిని రిక్వెస్ట్ చేసి ఇమ్మీడియట్గా దాదాపు 10,000 నుంచి 20,000 మంది రైతులు కష్టంలో ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి సిస్టమ్ ఇమ్మీడియట్గా తక్షణమే ఆన్ చేయాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. లలిత్ కుమార్ గారు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. గతంలో కాకా వెంకటస్వామి గారు టెక్స్టైల్ మినిస్టర్ ఉన్నప్పుడు వారితో పనిచేసి ఆ జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని ఖచ్చితంగా పెద్దపల్లి ప్రజలకు, రైతులకు న్యాయం చేస్తాం తక్షణమే అని చెప్పి వారు ఇమ్మీడియట్గా ఆన్లైన్ కొనుగోలు మొదలుపెట్టినారు. ఇది చేసినందుకు వారికి కృతజ్ఞతలు. రైతులందరూ బాగుండాలని చెప్పి కష్టపడి పోరాడి మరి న్యాయం చేస్తామని చెప్పి మళ్ళొకసారి అందరి ఆశీర్వాదాలు మాతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. రైతు బంధువులు నిన్నటి వరకు 10-15 రోజుల నుండి రైతు పత్తి కొనుగోళ్ళు ఆగడం జరిగింది. దానికి రైతులు చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. తక్షణమే ఎంపీ గారి దృష్టికి తీసుకుపోవడంతో కేంద్ర మంత్రి గారితో మాట్లాడి అట్లాగనే కేంద్ర టెక్స్టైల్ శాఖ మినిస్టర్ గిరిరాజ్ సింగ్తో మాట్లాడి అట్లాగనే లలితా ప్రసాద్ గారితో మాట్లాడి కొనుగోలు స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు రైతులు చాలా నష్టపోయినందుకు కూడా చాలా బాధపడి మా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు, ఎంపీ వంశీకృష్ణ గారు తక్షణమే కేంద్రంతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకొని కొనుగోలు స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని కంటిన్యూ కొనసాగిస్తారని ఆశాభావంతో రైతులు ఎంతో ఉత్సాహంగా ఈరోజు పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. దీన్ని ఎలాంటి బ్రేక్ చేయకుండా రైతుల దగ్గర పత్తి అయిపోయేంత వరకు దీన్ని కంటిన్యూషన్ చేయాలని రైతుల తరఫున మేము వేడుకుంటున్నాం. దయచేసి నాణ్యమైన పత్తి తీసుకోవడం కాకుండా నాణ్యమైన రేటు పడేలాగా చూసి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మొక్కువాడిగా నడుస్తూ ఉన్నది. ఈరోజు వారానికి ముంటి సాకులు చెప్పుతూ ఈరోజు కూడా స్టార్ట్ చేసామని చెప్తా ఉన్నారు. నల్ల పత్తి వచ్చిందని చెప్తా ఉన్నారు. 100 రూపాయలు అయ్యా సెకండ్ పికింగ్ అని మా ఏరియాలో ఎవరు అమ్మలేదు ఇప్పటి వరకు పత్తి. కేవలం ఇప్పటికి అమ్మింది వరకు బెల్లంపల్లి, ఆసిఫాబాద్ ఆ ఏరియా నుంచి వచ్చిన పత్తి మాత్రమే అని. మా ఏరియాలో 60% ఉన్నాయని మా సార్ దృష్టికి తీసుకోకపోవటం. మా ఏరియాలో మొత్తం రైతుల పత్తి అట్టే ఉన్నాయి. సుందరసాల, ఏతునో, గోవారిబెల్ట్, ముత్రపల్లె, ఇవన్నీ పల్లెల పొక్కూరు ప్రతి జాగాలో కూడా బీరెల్లి, గోవారిబెల్ట్ అంతా పట్టుకొని పత్తి ఇంటింటికి చాలా ఉన్నాయి. దయచేసి 60% ఉన్నాయి కనుక మా వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి తీసుకుపోగానే మొన్న ఫోన్ చేసి చెప్పగానే నేను కలకత్తాలో రాగానే మాట్లాడి వెంటనే ప్రాబ్లం సాల్వ్ చేస్తా అని చెప్పి అదేవిధంగా మాట మీద ఉండి ఈరోజు మాట్లాడి కిషన్ రెడ్డి తోటి కలిసి ఆయన వెంబడి తీసుకొని వెళ్ళి మొత్తాన్ని మాట్లాడి మాకు ప్రాబ్లం సాల్వ్ చేసినందుకు మా రైతాంగాన్ని అయిపోయేదాకా కొనాలి. ఈ యొక్క 100 రూపాయలు సెకండ్ పికింగ్ అని తక్కువ చేసిరు. మాకు ఇంటి సాకులు చెప్పి ఆపద్దని చెప్పి డిమాండ్ చేస్తాము.